పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ ఫర్ ద నేషన్ తెలుగు గ్రూప్లో జరిగినటువంటి ప్రార్థన గురించి, వాక్యం గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 58 వచనం వరకు. యేసు ఈ ఉపమానమును ముగించి అచ్చటి నుండి వెడలి తన పట్టణము చేరను. అచ్చట ప్రార్థనా మందిరంలో ఉపదేశించుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుంచి వచ్చినది అని అనుకునేది. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువు ఈ ఉపమానాలను ముగించి అచ్చటి నుండి వెడలను. యేసు ప్రభువు ఉపమానాలను చెబుతూ ఉన్నారండి. ఎక్కడ చెప్తూ ఉన్నారంటే నజరేతుకి దగ్గరగా ఉన్నటువంటి, నజరేత్ అనే ఊరికి దగ్గరగా ఉన్నటువంటి గలిలయ ఏదైతే సముద్ర ప్రాంతం ఉందో ఆ బీచ్ దగ్గర ప్రభు ఉపమానాలన్నీ కూడా, ఆయన యొక్క ఉపమానం అంటే ఆ యొక్క స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా ఆయన యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, అందరికీ వివరిస్తూ ఉన్నారు. వివరించిన తర్వాత అచ్చటి నుంచి ఆ ప్రదేశానికి అన్నీ చెప్పిన తర్వాత తన సొంత ఊరైనటువంటి నజరేతుకి వచ్చారండి. వచ్చిన తర్వాత తన పట్టణంకి చేరాను. అచ్చట ప్రార్థనా మందిరంలో ఉపదేశించను. ప్రార్థనా మందిరం అంటే ఆ సమయంలో వారు ఎప్పుడు కూడా ఇయర్లీ వన్స్ యెరూషలేంకి వెళ్ళేవాళ్ళు జనరల్గా అందరూ కూడా. కానీ అక్కడ చిన్న చిన్న ప్రార్థనా మందిరాలు ఉండేవి. ఆ ప్రార్థనా మందిరాల్లో కూర్చుని ఆ యొక్క ఏమిటంటే విశ్రాంతి దినం నాడు మాట్లాడుతూ ఉండడం జరుగుతూ ఉండేది. సో ఈ విధంగా జరుగుతున్న సమయంలో అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఆ నజరేతు ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభు చెప్పే మాటలు, ఆ వాక్యాలు చూసి ఏమవుతుందంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఆశ్చర్యచకితులు అవుతూ ఉన్నారు. తర్వాత అంటూ ఉన్నారు, ఈయనకి ఇంత జ్ఞానము, ఇంత అద్భుత శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈయనకి ఇంత మాట్లాడే శక్తి యేసు ప్రభుకి, యేసు అనే ఈ వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత అద్భుతాలు చేయడం అనేది మానవులకు అసాధ్యము కానిటువంటి అద్భుతాలు ఈయన ఎలా చేయగలుగుతున్నాడు. సో ఇది నిజమే, అతనికి జనరల్గా అందరికీ కూడా డౌట్ వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాజిటివ్ డౌట్ అనేది వాళ్ళకి రాలేదు. పాజిటివ్గా ఈయన గొప్ప శక్తి చేస్తూ ఉన్నాడు, ఈయన దేవుని యొక్క కుమారుడు అన్నటువంటి ఆ యొక్క ఉద్దేశంతో వారు దాని గురించి ఆలోచించట్లేదు. కానీ ఒక డౌట్తో ఆయన యేసు ప్రభుని చూస్తూ ఉన్నారు, అంటే అవిశ్వాసంతో చూస్తూ ఉన్నారు. అంటూ ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఈయన ఈ ప్రార్థన మందిరం మాట్లాడుతున్న యేసు ప్రభు మాట్లాడుతూ ఉండగా వీళ్ళకేంటంటే ఈయనకు జ్ఞానం, ఇంత అద్భుతశక్తి ఎక్కడ వచ్చింది, ఈయన మనోడే కదా, ఈయన యూదుడే కదా, ఇక్కడ వ్యక్తే కదా, తర్వాత ఇక్కడ ఇతడు వడ్రంగి కుమారుడు కాదా, యేసు ప్రభు తండ్రి యోసేపు గారు వడ్రంగి. సో ఈయన వడ్రంగి కుమారుడు కదా, ఈయన కూడా వడ్రంగి పని చేసేవాడు కదా, మొన్నటి వరకు ఇక్కడ చేసేవాడు కదా, సడన్గా ఈయన ఈ విధంగా చెప్తున్నాడు ఏంటి, ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత అద్భుతాలు, చాలామందిని చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు, ఇలాంటి అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన వ్యతిరేక భావంతో చూస్తున్నారు, అంటే నెగిటివ్ మైండ్తో చూస్తున్నారు. ఈయనకింత ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూస్తూ ఉన్నారు. తర్వాత ఆయన ఇతని తల్లి మరియమ్మ కాదా, ఈయన తల్లి మరియమ్మ మనకు తెలుసు కదా, ఈవిడ గురించి మనకు తెలుసు కదా, ఇక్కడే పుట్టి పెరిగింది, ఈయన వాళ్ళ అబ్బాయే కదా. తర్వాత యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు అతని సోదరులు కారా. ఈ విధంగా యేసుప్రభు సోదరులు చాలామంది ఉన్నారండి. యేసుప్రభుకి చుట్టాలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఎలిజబెత్, మన వాక్యం చూసినట్లయితే లూకాసు వార్తలో కానీ ఎక్కడ చూసినా కూడా నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మ అని ఉంటుంది. అంటే ఎలిజబెత్ అమ్మగారు కూడా యేసుప్రభుకి మరి తల్లికి చుట్టాలు అవుతూ ఉన్నారు. సో పునీత యోహాన్ గారు కూడా బాప్తిస్మ యోహాన్ గారు కూడా యేసుప్రభు కజిన్ అవుతూ ఉంటారు అనమాట. ఈ విధంగా యేసుప్రభుకి అనేక మంది చుట్టాలు ఉంటూ ఉన్నారు. ఆ యొక్క ప్రదేశంలో, ఆ యొక్క ఊరిలో, ఆ యొక్క సొంత ఊరు కాబట్టి అక్కడ చాలామంది చుట్టాలు ఉంటూ ఉన్నారు, సోదరులు ఉంటున్నారు, సోదరీమణులు ఉంటూ ఉన్నారు. తర్వాత యాకోబు, యోసేపులు అనే వాళ్ళు కూడా యేసుప్రభు సోదరులు అవుతున్నారు. ఏ విధంగా సోదరులు అవుతారంటే, యాకోబు, యోసేపు అనేవాళ్ళు జబదేయి అనే వ్యక్తి యొక్క కుమారులు. జబదేయి, మరియమ్మ అనే వ్యక్తి యొక్క కుమారులు ఎవరు అంటే యాకోబు, యోసేపులు. వీరు కూడా యేసయ్యకి సోదరులు అవుతున్నారు. వీరందరూ కూడా యేసు ప్రభు చుట్టాలే కదా, సోదరులే కదా అని చెప్తున్నారు. ఇప్పుడు మనం దీని మీద చాలామంది మనం అనుకుంటూ ఉంటాం. చూద్దాం ఒకసారి. ఈ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, ఇక్కడ చూసినట్లయితే ఇది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుందండి మనలో కూడా. జబదేయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను. సో వీళ్ళు ఎక్కడ ఉంటారంటే, మనము
మార్కు 3:17లో ఉంటుందండి. యాకోబు, యోహాను అనే వారిద్దరూ కూడా అన్నతమ్ములు. వాళ్ళెవరు అంటే జెబెదయి అనే ఆయన యొక్క కుమారులు అనమాట. సో ఈ విధంగా చాలామంది దీన్ని తీసుకొని కొంత కాంట్రవర్సీ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి యాకోబు, యోసేపులు అనేవాళ్ళు ఎవరి కుమారులు అంటే జెబెదయి అనే వ్యక్తి యొక్క కుమారులు అనమాట. సో వీళ్ళందరూ కూడా ప్రభు పక్కనే ఉంటూ ఉన్నారు కదా, ఇక్కడ పెరిగిన వాళ్ళే కదా, ఈయనతో ఉన్న వాళ్ళే కదా. సో ఈయనకి ఎంత శక్తి, ఎంత ఆలోచన, ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేసి వీరికి ఎప్పుడు కూడా ఒక అవిశ్వాసముతో, అపనమ్మకంతో వీని ప్రభువుని చూస్తూ ఉన్నారు. ఇక్కడ దీనికి ముందే ఈ యొక్క ప్రార్థన చేయడానికి ముందే ఆయన గలిలయలో యేసు ప్రభు చాలా చోట్ల మాట్లాడి వస్తూ ఉన్నాడు. మాట్లాడి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అనేక అద్భుతాలు ఇక్కడ చేశాడు. కానీ వీరి దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి అద్భుతాలు చేయలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే 58వ వచనంలో ఆ ప్రజల అవిశ్వాసం వల్ల ఆయన ఎక్కువ అద్భుతములు చేయలేదు. వీళ్ళకు ఉన్నటువంటి అవిశ్వాసం వల్ల యేసు ప్రభు అక్కడ ఎక్కువ అద్భుతాలు, ఎక్కువ కార్యాలు చేయలేదు. కారణం ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్, యేసు ప్రభు గురించి చెడుగా, తక్కువగా ఆలోచించడం, తక్కువ భావంతో చూడడం. సో అలాంటి పరిస్థితి వల్ల ఆయన అద్భుతాలు చేయలేకపోవడం. మనలో కూడా చాలాసార్లు మనలో కూడా ఉంటూ ఉంటారు, యేసు అనే వ్యక్తి, యేసు ప్రభు అనే ఆయన ఇక్కడ వ్యక్తి కాదు కదా, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు కదా, ఏదో దేశానికి సంబంధించిన వ్యక్తి, లేకపోతే ఎక్కడైనా వ్యక్తి అయినా, సో ఆయన మనకేం చేస్తాడు కాదు. విశ్వాసంతో చున్న వాళ్ళకి ఏ దేశం వాళ్ళైనా, ఏ ప్రజల వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా విశ్వాసంతో యేసుప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా యేసుప్రభుని దేవుడు అని నమ్ముకొని ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన విశ్వసిస్తే నేను రక్షిస్తపడతాను అని నమ్ముకున్నటువంటి ఆ పాపాలు పోతాయి, దేవుడు నన్ను పరిశుద్ధుడిగా చేయగలడు, నాకు విముక్తిని ప్రసాదించగలడు, శాంతిని దయచేస్తాడని ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామని మనం ఆలోచించుకోవాలి. అంటే ఏ విధంగా ముందు ఉన్నటువంటి గలిలయలో ఉన్నటువంటి ప్రజలలాగా యేసుప్రభుని స్వీకరిస్తూ ఉన్నామా, లేదంటే యేసుప్రభు సొంత ఊరిలో ఉన్నటువంటి ప్రజల్లాగా మనం స్వీకరిస్తున్నాం. ఇలా ఉన్నట్లయితే దానివల్ల మనకు ఆశీర్వాదం లభించదు. దేవుడు ఆశీర్వదించబడాలి, దేవుడు ఆశీర్వాదం మనకు రావాలి అంటే మనలో ఒక విశ్వాసము, బలమైనటువంటి నమ్మకం ఉండాలి. దేవుని విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు గొప్ప అద్భుత కార్యాలు మన మధ్యలో చేస్తాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.